నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన సహజీవనం ధారావాహిక నుండి రెండవ భాగం వినేద్దామండి. నిన్న రాత్రి అతనికి ఫోన్ చేశాను, చెప్పింది మాధవి. అతనంటే అతనే మధుసూదన్, అదే పోస్ట్ బాక్స్ నెంబర్ అతనికి. అదిరిపడింది మాధురి. నిజంగానే చేశావా? ఎప్పుడు? నిన్న వెళ్ళటమే చాలా లేటుగా వెళ్ళావు కదా, ఫోన్ ఎప్పుడు చేశావు? ఏం మాట్లాడవు? అతనేమన్నాడు? సంభ్రమంగా ప్రశ్నల వర్షం కురిపించింది. ఓపికగా పూసగుచ్చినట్లు జరిగిందంతా చెప్పింది మాధవి. ఓసారి మాట్లాడేస్తే విషయం అర్థమైపోతుంది కదా, అందుకే ఇవాళ ఫిక్స్ చేశాను అంది. మంచి పని చేశావు. ఆలస్యం అమృతం విషయం అన్నారు. ఇలాంటి విషయాల్లో ఊరికే ఆలోచిస్తూ కూర్చోకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది అభినందించింది మాధురి. పద వెళ్దాం అంటూ లేచిన ఫ్రెండును చెయ్యిలాగి కూర్చోబెట్టింది. వద్దు, ఇప్పుడు బయట నుండి వచ్చేసరికి ఏ మూడో అవుతుంది, మళ్ళీ సాయంత్రమే నువ్వు వెళ్ళాలి. అలసటగా చిరాగ్గా ఉంటుంది నీకు. జీవితానికి సంబంధించి అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే రోజు. హాయిగా ఇంట్లోనే ఉండి రిలాక్స్ అవ్వు. సాయంత్రానికి శరీరం మనసు ఫ్రెష్గా ఉంటాయి. నువ్వు కాసేపు ఏదైనా చదువుకుంటూ కాలక్షేపం చెయ్యి, క్షణంలో వంట చేసేస్తా అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. వంట ముగించి వచ్చి స్నేహితురాలితో కబుర్లు చెప్పింది. భోజనాలు అవ్వగానే పదని రూమ్కి వెళ్దాం అంటూ బయలుదేరదీసింది. అక్కడికి వెళ్ళగానే బీరువా తీసి అది కాదు ఇది, ఇది కాదు అది అని ఎంచి చివరికి ఒక డ్రెస్ తీసింది. ఇంటి వారి దగ్గర నుండి ఇస్త్రీ పెట్టి తెప్పించి మరొకసారి నీట్గా ఇస్త్రీ చేసి హ్యాంగర్కి తగిలించింది. దానికి తగిన చెప్పులు, నగలు వగేరాలన్నీ ఎంచి పక్కన పెట్టింది. నువ్వు ఫేస్ ప్యాక్ వేసుకో అని ఆర్డర్ వేసింది. ఏమిటే ఇప్పుడు హడావుడంతా? విసుక్కుంది మాధవి. హడావుడే ఉంది, నిన్నేమైనా పట్టుచీర కట్టుకుని వంకి వడ్డాణం పెట్టుకోమంటున్నానా? స్పెషల్ అకేషన్ కాబట్టి కాస్త శ్రద్ధ తీసుకుని దర్జాగా అందంగా కనిపించేలా తయారవ్వమని అంటున్నాను. అది తప్పేనా? ఆఫీస్ తరపున ఏదైనా పార్టీలు ఫంక్షన్లు అయితే ముందుగానే ప్లాన్ చేసుకుని తయారవుతున్నావా లేదా? అటువంటిది ఇప్పుడు ప్రత్యేకంగా తయారైతే వచ్చిన నష్టం ఏమిటిటా అంటూ ఎదురు ప్రశ్న వేసింది. మాధురి చెప్పిన దాంట్లో బలం ఉండటంతో ఇక వాదించలేదు మాధవి. లేచి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఫేస్ ప్యాక్ వేసుకుంది. 5 గంటల దాకా కబుర్లు చెప్పుకొని కాఫీ తాగి వెళ్ళి షాంపూతో తల రుద్దుకుని స్నానం చేసి వచ్చింది. 6 గంటలకు తలుపు తాళం వేసి బయటకు వచ్చారు ఇద్దరు. మాధురి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. తన ఇంటికి చేరగానే దిగిపోయింది. మాధవి డ్రైవింగ్ సీట్లోకి జరిగింది. బెస్ట్ ఆఫ్ లక్, రాగానే నాకు ఫోన్ చెయ్యి, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ చెయ్యి అందించింది. ఫోన్ ఎందుకు, నేనే వస్తాను అంది మాధవి. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా అంది మాధురి నవ్వుతూ. కారు స్టార్ట్ చేసి బై చెప్పేసి ముందుకు సాగింది మాధవి. ఎందుకో కాస్త నెర్వస్గా అనిపించింది. 5 నిమిషాల్లో మామూలు స్థితికి వచ్చేసింది. ఆదివారం సాయంత్రం కాబట్టి రోడ్లు ఖాళీగానే ఉన్నాయి. అయినా కంగారు పడకుండా నెమ్మదిగా సరిగ్గా 6:30కి గమ్యం చేరింది. హోటల్ గేటులోకి కారు పోనిస్తూ ఉంటే ఎడం వైపు నుండి ఒక కవాసాకి బైక్ వేగంగా వచ్చి కారు కంటే ముందు గేట్లో నుంచి హోటల్లోకి వెళ్ళింది. ఆ బైక్ మీద వ్యక్తిని చూడగానే గుర్తుపట్టింది మాధవి. అతనే, పంక్చువల్ మనిషిలాగే ఉన్నాడు, పర్వాలేదు అనుకుంది. బైక్ మీద ఉన్నాడు కాబట్టి తను చూడగలిగింది. అతను తనను చూశాడో లేదో చిన్న సందేహం కలిగింది. కారు పార్కు చేసి దిగేసరికి ఎదురుగా ఉన్నాడు అతను. గుడ్ ఈవినింగ్ అంటూ విష్ చేశాడు. గుడ్ ఈవినింగ్ అంటూ బదులు చెప్పింది. ఎదురుగా ఉన్న మాధవిని పరిశీలనగా చూశాడు. తెల్లగా మల్లెరేకులా ఉన్న డ్రెస్సు, దాని మీద ఎర్రని ఎంబ్రాయిడరీ చేసింది. వీపు మీద పరుచుకుని ఉంది నల్లని జుట్టు. మెడలో సన్నని ముత్యాల హారం, చేతికో ముత్యాల గాజు, మరో చేతికి వాచి, నల్లని శాండిల్స్. ఫోటోలో ఉన్నట్లే అందంగా ఉంది. కాకపోతే ఇలా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటే మనిషిలోని హుందాతనము, తెలివితేటలు అందాన్ని మించిపోయి స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిరునవ్వు మెరిసింది అతని పెదవుల మీద. ఒక్క క్షణం సంకోచించి తలెత్తి చూసింది. ఫెయిర్ కాంప్లెక్షన్, మంచి పొడవు, దానికి తగ్గ లావు. క్రీమ్ కలర్ షర్టు, డార్క్ కలర్ ప్యాంటులో టక్ చేశాడు. అద్దినట్లున్నాయి ఆ బట్టలు. కాళ్లకు నిగనిగా మెరుస్తున్న షూ, చక్కటి ముఖవర్చస్సు, నల్లని క్రాఫు, దానికి సరిజోడుగా నల్లటి మీసం, గాలిలో తేలి వస్తున్న పెర్ఫ్యూమ్ పరిమళం. ఠీవిగా దర్జాగా ఉన్నాడు. మాధవి పెదవులు సంతోషంతో విచ్చుకున్నాయి. రెస్టారెంట్ 7కి కానీ ఓపెన్ చెయ్యరట, మనం ఈలోగా ఎక్కడికైనా వెళ్ళొద్దామా అడిగింది.
టైం చూసుకున్నాడు. ఎంత? ఇంకా అరగంటేగా, ఇక్కడే కాలక్షేపం చేసేద్దాం, డిన్నర్ అయ్యాక ఎక్కడికైనా వెళదాం అన్నాడు. ఓకే అంది మాధవి. ఆ హోటల్ ముందు విశాలమైన లాన్ ఉంది. లోపల రకరకాల పూల మొక్కలున్నాయి. మధ్య మధ్య ఫౌంటైన్లు అందంగా నీళ్లు విరజిమ్ముతున్నాయి. లాన్ పక్కగా నడవసాగారు ఇద్దరు. మీ గురించి ఏమైనా చెప్పండి అన్నాడు మధు. తన ఫ్యామిలీ గురించి చెప్పింది. తన గురించి చెప్పసాగింది. స్కూల్ డేస్లో, తర్వాత కాలేజ్ డేస్లో చదువులో నేను ఎప్పుడు ఫస్ట్నే ఉండేదాన్ని. చదివే కాదు, స్పోర్ట్స్లోనూ నేనే ఫస్ట్. ఎస్ఏ కాంపిటీషన్కి వెళ్ళినా, డిబేట్లో పాల్గొన్నా ఫస్ట్ ప్రైజ్ నాదే. ఒక్క ముక్కలో చెప్పాలంటే సెకండ్ ప్లేస్ ఎలా ఉంటుందో నేను ఎరగను. ఐఎమ్ ఆల్వేస్ టాపర్. చెప్తూ ఉంటే ఆ మొహం గర్వంతో, సంతోషంతో వెలిగిపోయింది. అది గమనించి చిన్నగా నవ్వాడు మధు. అంతేకాదు, నాకు సర్దుకుపోయే అలవాటు లేదు. నాకు కావలసినవి అందుకోవటం తప్పించి పోతే పోయిందిలే అని నేనేనాడు రాజీ పడలేదు. ఇంతవరకు జీవితంలో నేను ఎవరికి తల వంచలేదు. ఇంతవరకు నాకు అవసరం రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐ యామ్ ది బెస్ట్. ఈ మాట నేను అనటం కాదు, నాతో పరిచయం ఉన్న ప్రతి వాళ్ళు నా గురించి ఈ మాటే చెప్తారు. జీవితంలో ఏనాడు ఏ విధంగానూ ఓటమి ఎరగకపోవటం నాలోని ఆత్మాభిమానాన్ని మరింత పెంచి నన్ను విచిత్రమైన వ్యక్తిగా తయారు చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను అందరి ఆడపిల్ల లాంటి దాన్ని కాను. ఐఎమ్ క్వైట్ డిఫరెంట్ అంటూ ఖచ్చితంగా చెప్పేసింది. ఆమె చెప్పే ప్రతి మాట అతి శ్రద్ధగా విన్నాడు మధు. నా గురించి చెప్పానుగా, ఇక మీరు చెప్పండి అంది మర్యాదగా. మీరు చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకం నా అకాడమిక్ రికార్డు. నేను చాలా యావరేజ్ స్టూడెంట్ని. సెకండ్ క్లాస్లో తప్ప ఫస్ట్ క్లాస్ నాకేనాడు రాలేదు. ఇక క్లాస్ ఫస్ట్ గురించి నేనేనాడు ఊహించలేదు కూడా. ఆటల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏ పోటీల్లోనూ నేను పాల్గొనలేదు. ఒకవేళ పార్టిసిపేట్ చేసినా ప్రైజ్ వచ్చేది కాదని నా గట్టి నమ్మకం. ఇంటర్ అయ్యాక మా నాన్నగారి బలవంతం మీద ఇంజనీరింగ్ చదివాను. 4 ఏళ్ల చదువు 5 ఏళ్లు చదివి గట్టెక్కించాను. చదువు విషయంలో యావరేజ్ అయినంత మాత్రాన నేనేదో అసమర్థుణ్ణి అని నేను అనుకోవటం లేదు. నాకు ఇష్టమైన పని చేసే అవకాశం నాకు లభిస్తే అందులో నా ప్రతిభ నిరూపించుకోగలననే నమ్మకం, ఆత్మవిశ్వాసం నాకున్నాయి. జీవితంలోని గెలుపుని ఎంత ఆనందంగా స్వీకరిస్తానో ఓటమిని అంతే ఆనందంగా స్వీకరిస్తాను. ఎటువంటి సమస్య ఎదురైనా సులభంగా పరిష్కరించుకోగలననే ఆత్మస్థైర్యం నాకుంది. జీవితాన్ని నా కృషితో మధురంగా మలుచుకొని అనుక్షణము ఆనందంగా జీవించాలనేదే నా జీవితాశయం. తన గురించి చెప్పాడు మధు. శ్రద్ధగా వింది మాధవి. కాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు. టైం ఏడయింది, లోపలికి వెళ్దామా అడిగింది. పదండి వెళ్దాం అన్నాడు. ఇద్దరూ లిఫ్టులో పై అంతస్తు మీద ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు. వినయంగా ఎదురొచ్చి వివరాలు అడిగి ఇటు రండి అంటూ తీసుకువెళ్ళి ఒక మూలగా ఇద్దరి కోసం అమర్చిన టేబుల్ చూపించాడు. దాని మీద ఉన్న రిజర్వ్డ్ బోర్డు తీసేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. పై అంతస్తులో ఉండటం వలన అక్కడి నుంచి సిటీ అంతా ఎంతో అందంగా కనిపిస్తోంది. ఎంత బాగుంది వ్యూ అన్నాడు మధు. అవును, అందుకే నాకు ఈ హోటల్ అంటే చాలా ఇష్టం. వీలైనప్పుడల్లా ఇక్కడికి వస్తాను అంది మాధవి. స్టీవార్డ్ వచ్చాడు. మర్యాదగా ఒక చిన్న సైజు మెనూ కార్డు మధుకి అందించి పెద్ద మెనూ కార్డు మాధవ్ ముందు ఉంచాడు. తన చేతిలోని మెనూ కార్డు ఓపెన్ చేసి చూసి వెంటనే తిరిగి ఇచ్చేశాడు మధు థ్యాంక్ యూ అంటూ. పర్వాలేదు, అలవాటు ఉంటే తీసుకోండి, ఐ డోంట్ మైండ్ అంది మాధవి. లేదండి, ఐ డోంట్ డ్రింక్ అన్నాడు మధు. వెంటనే తన ఎదురుగా ఉన్న మెనూ కార్డు తీసింది మాధవి. ఆరెంజ్ ఫ్రూట్ పంచ్ 2 అంటూ ఆర్డర్ ఇచ్చింది. ఎనీ స్నాక్స్ మేడం అన్నాడు అతను. తర్వాత ఆర్డర్ ఇస్తాను. వీ వాంట్ టు హ్యావ్ ఎ లీజర్ టైం, వీఆర్ నాట్ ఇన్ హర్రీ అంది మాధవి. అర్థం చేసుకున్నట్లు నవ్వాడు. ఓకే మేడం అనేసి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత 2 గ్లాసులతో ఫ్రూట్ పంచ్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. గ్లాసులు అందుకున్నారు ఇద్దరు. నాకు పెళ్ళంటే అంత ఇష్టం లేదు, ఒక విధంగా భయం కూడా చెప్పింది మాధవి. భయమా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, పెళ్లి కాగానే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మరొక వ్యక్తితో సర్దుకుపోవాలి, అతని కుటుంబ సభ్యులతో సర్దుకుపోవాలి. అందులోనూ నేను ఆడపిల్లను కాబట్టి నాకు మరింత బాధ్యత పెరుగుతుంది. నాకు పనులు రావు. ఇల్లు సర్దటం, వంట చేయటం వగైరా పనులు చేయటం అంటే తగని అలర్జీ. నేనెప్పుడు చెయ్యలేదు. ఆ అవసరం ఇంతవరకు రాలేదు. పనులకు మనుషుల్ని పెట్టుకోవచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ మీద పడుతుంది కదా. నాకు పౌరుషం చాలా ఎక్కువ. ఎవరైనా మాట అంటే పాడలేను. ఆడదానికి ఓర్పు ఉండాలని, భర్తతో సర్దుకుపోవాలని చెప్తుంది మా అమ్మ.
నా స్వభావానికి సరిపడని పని అది. అందుకే పెళ్ళిని ప్రస్తుతానికి వాయిదా వేసి ఒంటరిగా జీవితం గడపాలని నిర్ణయించుకున్నాను. ఈ జీవితం నాకు బాగానే ఉంది. పోతే నాకు ఫ్రెండ్ ఉంది, పేరు మాధురి. తనకు పెళ్ళంటే చాలా ఇష్టం. సీరియస్గా ట్రై చేస్తోంది. మీ ప్రకటన చూసి తన ఫోటో పంపించింది. మీరు రిజెక్ట్ చేశారట. నాతో చెప్పకుండా నా ఫోటో మీకు పంపించింది. మీరు రిప్లై ఇచ్చారు. ఒకసారి మిమ్మల్ని కలుసుకుని మాట్లాడాలని అనిపించింది. అందుకే నిన్న మీకు ఫోన్ చేశాను. మాధవ్ చెప్పింది విన్నాడు మధు. ఇద్దరు ఫ్రూట్ పంచి తాగటం ముగించారు. బేరర్ వచ్చి ఆర్డర్ తీసుకున్నాడు. సూప్, ఆలూ చాట్, పీనట్ మసాలా ఆర్డర్ ఇచ్చింది మాధవి. నాకు చిన్నతనం నుండి చదువు పట్ల పెద్దగా శ్రద్ధ లేదు చెప్పటం మొదలుపెట్టాడు మధు. నాకు సంగీతం, ఆర్ట్ అంటే చాలా ఇష్టం. మాది కొంచెం సనాతన ఆచారాలు పాటించే కుటుంబం. అక్క చిన్న వయసులోనే మా మేనత్త గారి ఊరు వెళ్ళిపోయింది చదువు కోసం. తర్వాత మా బావతోనే పెళ్ళయింది. మా నాన్నమ్మ, తాతగారు మా ఇంట్లోనే ఉండేవారు. నాన్నమ్మకి అంతంత మాత్రం ఆరోగ్యం. అమ్మ 3 రోజులు విడిగా కూర్చుంటే నాన్నమ్మకు నేను వంటలో సాయం చేసేవాణ్ణి. మా నాన్నగారు పెద్ద కొడుకు కాబట్టి మా ఇంటికి వచ్చిపోయే బంధువుల తాకిడి ఎక్కువే. నాన్నగారు యువతలి పుల్ల తీసి అవతల పెట్టేవారు కాదు. అమ్మ ఒక్కరితే అవస్థ పడుతూ ఉంటే నేను అస్తమానం సాయం చేస్తూ ఉండేవాణ్ణి. అందువలన ఇంటి పనులు నాకు కొత్త కాదు, సుళుసూత్రంగా చేసేయగలను. నా ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగాల కోసం వేట మొదలుపెట్టాను. ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో చేరాను. 2 నెలలు చేసేసరికి విసుగొచ్చి మానేసి మరొక చోట చేరాను. అది అంతంత మాత్రంగానే ఉంది. ఉద్యోగం అంటే ఉత్సాహంగా చేయాలి, కానీ ఆ పేరు తలుచుకుంటేనే నిద్ర నీరసం ముంచుకొస్తూ ఉంటే నేనేం చెయ్యను. అది మానేశాను. ప్రస్తుతం నా ఫ్రెండ్తో కలిసి పనిచేస్తున్నాను. వాడు ఆర్కిటెక్ట్. సొంతంగా బిజినెస్ పెట్టుకున్నాడు. ప్లాన్లు వేయటం వగేరా చేస్తూ ఉంటాను. రూమ్ తీసుకుని ఉంటున్నాను. నా చదువు పూర్తి కాగానే నాకు బోలెడున్ని సంబంధాలు వచ్చాయి. అమ్మాయిలు గ్రాడ్యుయేట్లు, పీజీ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఇలా రకరకాల సంబంధాలు వచ్చాయి. కట్నం బాగా ముట్ట చెప్తామని వాళ్లే ఆఫర్ చేశారు. కట్నం ఇవ్వం కానీ అన్ని లాంఛనాలు జరిపి పెళ్లి గ్రాండ్గా చేస్తామని మరొకరి ప్రపోజల్. పెళ్లి క్లుప్తంగా చేస్తాము, కట్నం 50,000. మా అమ్మాయి పేరు మీద హైదరాబాద్లో స్థలం ఉంది అని మరో బేరం. చదువు ఉంది కదా అబ్బాయికి, ఏదో ఉద్యోగం వేయిస్తాము. మావాడు కూడా ఉన్నాడు, వాడి పలుకుబడితో ఉద్యోగం సంపాదించటం అంత కష్టం కాదు అని మరొకరి ఆలోచన. ఇట్లా ఎన్నో సంబంధాలు వచ్చాయి. నిర్ణయం నాకే వదిలారు అమ్మా నాన్న. ఎందుకురా ఆలస్యం, బ్రహ్మచారి బెండకాయ అంటూ సామెతలు చెప్పి నచ్చ చెప్పారు బంధువులు. నిజమే, మాకై మేము అడగకుండా అంతిస్తాం ఇంతిస్తామంటూ వచ్చి పడుతూ ఉంటే అందులో ఏదో ఒకటి ఎంచుకుని సరే అనొచ్చు. కానీ నా మనసు అంగీకరించలేదు. ఈ రోజుల్లో అమ్మాయిల ఆలోచన సరళి ఎంతో మారింది. ఎన్నో కోరికలు మనసులో దాచుకుని వైవాహిక జీవితంలో ఎంతో ఆశతో, ఎన్నో కలలతో అడుగు పెడుతున్నారు. భర్తకి మంచి సంపాదన ఉండాలని, ఇంట్లో అన్ని వస్తువులు ఉండాలని, కారు ఉండాలని ఎన్నో కోరికలు కోరుకుంటున్నారు. తాము చదువుకుని ఉద్యోగాలు చేస్తూ తండ్రి చేత అంతంత కట్నాలు ఇప్పించి పెళ్లి చేసుకుంటున్న ఆడపిల్ల భర్త ఇంట్లో ఆ మాత్రం సుఖాలు ఉండాలని ఆశపడితే అది అత్యాశ కాదు, అది ఆ అమ్మాయి హక్కు. కానీ నేను నాకొచ్చే జీతంతో అవన్నీ అమర్చలేను. 1,00,000 కట్నం ఇవ్వగలిగే తండ్రి ఇంట్లో కంటే నా ఇంట్లో ఆవిడ జీవన స్థాయి దిగజారుతుందని ఖచ్చితంగా చెప్పగలను. సుఖంగా ఉన్న అమ్మాయిని పెళ్లి పేరున ఇంత మోసం చేయటం నాకు ఇష్టం లేదు. అందుకే ఎంతో ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా భార్య ఉద్యోగం చేస్తే ఆ సంపాదన సుఖంగా బతకటానికి సరిపోతే నేను ఇంట్లో ఉండి ఇల్లు మేనేజ్ చేస్తాను చెప్పాడు. మరి ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా, మీకు ఆ నమ్మకం లేదా? సూపు తాగుతూ అడిగింది మాధవి. అది పాత నానుడి. ఉద్యోగం పురుష లక్షణం అనే రోజుల్లో ఇంటికి దీపం ఇల్లాలు, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని కూడా అన్నారు. మరి పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు ఇంటి కోసం ఏమాత్రం సమయం వెచ్చించగలరు అన్నాడు మధు. నిజమే అంది మాధవి. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మీదే పై చెయ్యి. ఒకే క్వాలిఫికేషన్లో ఉన్న అబ్బాయి అమ్మాయి ఒకే ఉద్యోగానికి అప్లై చేస్తే ఆ ఉద్యోగం దొరికే అవకాశాలు అమ్మాయికే ఎక్కువ. ఈ రోజుల్లో వారు అంత వృద్ధి చెంది దేశాలను వెళ్తూ ఉంటే మేమేనా అంత తీసిపోయింది? మేము ఇంటి పట్టున ఉండి సలక్షణంగా సమర్థించగలం అన్నాడు మధు. మీరింత ధైర్యంగా చెప్తూ ఉంటే కాదనటానికి మాకెన్ని గుండెలు అంది మాధవి. ఇద్దరూ నవ్వుకున్నారు. తర్వాత జనరల్ టాపిక్స్ వైపుకు మళ్లించింది మాధవి.
కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ముగించారు. ఐస్ క్రీం తినేసి వాచి చూసుకుంది. అబ్బా, అప్పుడే 9:30 అయ్యింది అంది. ఎనీథింగ్ ఎల్స్ మేడం అంటూ వచ్చాడు నల్లసుట్టు మనిషి. నో, బిల్ ప్లీజ్ అంది మాధవి. ఎస్ మేడం అంటూ వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. ఇక్కడ వంటకాలు ఎలా ఉన్నాయి, మీరేమైనా సజెషన్స్ ఇస్తారా అని మర్యాదగా అడిగి తెలుసుకుని అప్పుడు బిల్లు ఉన్న ఫోల్డర్ని మధు ఎదురుగా పెట్టి వెళ్ళిపోయాడు. గతుక్కుమంది మాధవి. ఈ హోటల్ చాలా కాస్ట్లీ, ఇక్కడికి రమ్మని పిలిచింది తాను, ఫుడ్ ఆర్డర్ చేసింది తాను. ఇప్పుడు బిల్ అతని ఎదురుగా ఉంది. ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించసాగింది. మధు మాత్రం కాస్తంతైనా ఆలోచించలేదు. సున్నితంగా ఆ బిల్ ఫోల్డర్ని మాధవి వైపుకు జరిపాడు. గుండె నిండా ఊపిరి పీల్చుకుంది మాధవి. బ్యాగ్లో నుంచి క్రెడిట్ కార్డు తీసి ఫోల్డర్లో పెట్టేసింది. అతను వచ్చి తీసుకువెళ్ళాడు. 5 నిమిషాల్లో తీసుకొచ్చి బల్ల మీద పెట్టాడు కార్డు. బిల్లు తీసుకుని 100 రూపాయల నోటు అందులో పెట్టింది మాధవి. ఆ టిప్ అందుకుని ఆనందపడిపోయాడు అతను. వినయంగా సలాం కొట్టాడు. వెళ్దామా అంది మాధవి. పదండి అంటూ లేచాడు మధు. ఇద్దరూ లిఫ్టుల కిందకొచ్చారు. భోజనం చాలా హెవీ అయింది, కాసేపు నడుద్దామా అడిగాడు. అలాగే అంది మాధవి. ఇద్దరూ నెమ్మదిగా నడవసాగారు. వెన్నెల పిండారబూసినట్లుంది. చిన్నగా గాలి వేస్తోంది. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. మౌనంగా నడవసాగారు. మీకు నా డిజిగ్నేషన్, నాకొచ్చే జీతం ఎంతో తెలుసా హఠాత్తుగా అడిగింది. ఏది, మీరు చెప్పలేదుగా. అక్కడ ఇక్కడ అడిగి తెలుసుకుందామనుకున్నా. మీ కంపెనీల వంటి వాటి వ్యవహారాలన్నీ చాలా గుంభనంగా ఉంటాయి అన్నాడు. చిన్నగా నవ్వింది మాధవి. తన పదవి గురించి చెప్పి తన శాలరీ గురించి చెప్పింది. ఒక్క క్షణం తడబడిపోయి తర్వాత ఊపిరి పీల్చుకున్నాడు మధు. దానికి తగిన బాధ్యతలు కూడా ఉంటాయనుకోండి అంటూ తన సాధక బాధకాలు చెప్పుకొచ్చింది. ఇదో రకం లైఫ్, ఛాలెంజింగ్ జాబ్ అంది. ఒక్క క్షణం ఆగి మళ్ళీ మొదలుపెట్టింది. ఇది నా విజయ పథంలో తొలిమెట్టు మాత్రమే. మరొక 2-3 ఏళ్ళు ఇక్కడ పనిచేసి కంపెనీ మారుతాను. మరింత జీతానికి మరో చోటికి వెళ్తాను. నా హోదా ఇంకా పెరుగుతుంది. సంఘంలో నా పలుకుబడి, మర్యాద మరింత అధికమవుతాయి. అంతేకాదు నా బాధ్యతలు కూడా పెరుగుతాయి. అలా క్రమక్రమంగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోతాను. మిస్టర్ మధు, మీరు ఎంచుకున్న మార్గంలో ఇంటి పట్టున మీ జీవితంలో ఎంతకాలం గడిచినా డబ్బుతో పాటు సౌకర్యాలు పెరగటం తప్పించి చెప్పుకోదగ్గ మార్పులుండవు. ఉన్న చోటే ఉంటూ మీ జీవిత భాగస్వామి ఎత్తుకు ఎదిగిపోతూ ఉంటే ఆ మార్పును జీర్ణించుకోవాలంటే చాలా మనోనిబ్బరం ఉండాలి. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీరు ఏకీభవిస్తారా హఠాత్తుగా ప్రశ్నించింది. మీరు చెప్పింది అక్షరాల నిజం మాధవ్ గారు. వెంటనే అంగీకరించాడు. మా చిన్నతనంలో అప్పటికి టీవీలు ఇంత విరివిగా ఉండేవి కాదు. మా ఇంట్లో అప్పుడు టీవీ లేదు. మా పక్కింట్లో ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు. ఏమైనా మంచి ప్రోగ్రాంలు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేవాళ్ళం. అలాగే ఆ వేళ కూడా వెళ్ళాము. డిసెంబర్ 31 అర్ధరాత్రి ప్రోగ్రాములు చూడటానికి చాలామంది చేరాము. ఇల్లంతా కిటకిటలాడిపోయింది. 12 గంటలు కాగానే ఒక్క క్షణం లైట్లు ఆర్పి తిరిగి వెలిగించాడు ఆయన. అందరికీ పేరు పేరున న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందజేశాడు. ఆయన భార్యకు తప్పించి. పాశ్చాత్యులు న్యూ ఇయర్లో మొట్టమొదట భార్యను కావలించుకుని న్యూ ఇయర్ విషెస్ చెప్తారని ఇంగ్లీష్ నవలల్లో చదివానేమో. ఆయన చర్య నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆపుకోలేక అందరూ వెళ్లేదాకా ఉండి ఆయన్నే అడిగేశాను. చిన్నగా నవ్వాడు ఆయన. నువ్వు కూడా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావు కదా, మరి నీకు నువ్వు చెప్పుకోలేదేం అని అడిగాడు. నాకు అర్థం కాక తెల్లముఖం వేశాను. విష్ మీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోలేదేం అని మళ్ళీ అడిగాడు. నాకు నవ్వొచ్చింది. అదేమిటి మావయ్య గారు, నాకు నేను విషెస్ చెప్పుకోవటం ఏమిటి అన్నాను. ఇది అంతే మరి. మీ అత్తయ్యకు నేను విషెస్ చెప్పడం ఎందుకు? అది నేను వేరైతేగా. అది నాలోనే సగభాగం, అలా విడిగా ఉంది అంతే అన్నాడు నవ్వేస్తూ. వచ్చిరాని వయసులో నేను ఆ మాట విని నోట మాట రాలేదు నాకు. భార్య పట్ల ఆయనకు గల అభిమానానికి ముగ్ధుడైపోయాను. ఆ మాట నా మనసులో నాటుకుపోయింది. నేను నా భార్యను అలాగే భావించాలి అనుకున్నాను. ఇద్దరము వేరు కాదు, ఒక్కటే అనుకున్నప్పుడు ఇక సన్మానమైన అవమానమైన సులభంగా కలిసి పంచుకుంటూ సుఖజీవనం సాగించవచ్చు అన్నాడు మధు. గుండె జల్లుమంది మాధవికి. అంతవరకు లేనిది ఏదో తడబాటు కలిగింది. చాలా ఆలస్యమైంది, ఇక వెళ్దాం అంది మెల్లగా. పదండి అన్నాడు మధు. ఇద్దరూ హోటల్ దగ్గరికి వచ్చేశారు. కారు దగ్గరికి వెళ్ళి లాక్ తీసింది.
ఒంటరిగా వెళ్ళగలరా, లేకపోతే నేను సాయం రానా? ఆదరంగా అడిగాడు. నవ్వేసింది మాధవి. పర్వాలేదు, వెళ్ళగలను అంది. కారులో ఎక్కబోతూ చేతులు జోడించింది. థ్యాంక్స్ ఫర్ ద కంపెనీ, మీతో టైం బాగా గడిచింది అని చెప్పింది. అతను నమస్కారం చేశాడు. నాకు అంతే, మర్చిపోలేని రీతిలో గడిచింది ఈవినింగ్ అన్నాడు. నాకు కొంచెం వ్యవధి కావాలి, నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అంది. అలాగే, టేక్ యువర్ ఓన్ టైం చెప్పాడు. కారులో ఎక్కి స్టార్ట్ చేసి గుడ్ నైట్ చెప్పింది మాధవి. గుడ్ నైట్ అన్నాడు మధు. కారు కనుమరుగయ్యాక తన బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. హోటల్ నుండి తిన్నగా మాధురి దగ్గరికి వెళ్ళింది మాధవి. బాల్కనీలో కూర్చుని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్న మాధురి కారు కనిపించగానే లేచి లిఫ్ట్ దగ్గరికి పరిగెట్టింది. లిఫ్ట్ ఆగగానే ఆదరంగా స్నేహితురాలి చెయ్యి అందుకుంది. నీకోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇంత లేట్ అయ్యిందే, కారు ట్రబుల్ ఇచ్చిందా? లేదు, ఏవో కబుర్లలో పడి పొద్దు తెలియలేదు చెప్పింది మాధవి. అయితే ఇకనేమో పాజిటివ్ రిజల్ట్ అన్నమాట. మహా హుషారుగా అంది మాధురి. ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. శాండిల్స్ విప్పి సోఫాకి జార్లపడి కూర్చుంది. పక్కనే కూర్చుంది మాధురి. ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నాడు అతను? ఫోటోలో ఉన్నట్లే ఉన్నాడు, హీజ్ హ్యాండ్సమ్. అమ్మయ్య, మనిషి నచ్చాడు కాబట్టి సగం ఓకే అన్నమాట. ఇక మిగిలిన వివరాలన్నీ చెప్పు మాధురి హుషారుగా అంది. తమ మధ్య జరిగిన సంభాషణ అంతా వివరంగా చెప్పింది మాధవి. చక్కగా మాట్లాడతాడు, అతనితో మాట్లాడుతూ ఉంటే సమయం తెలియదు అంది చివరిగా. పోన్లే, ఇన్నాళ్ళకి నీ అన్వేషణ ఫలించింది, నీకు నచ్చిన వాడు దొరికాడు ఆనందించింది మాధురి. నచ్చాడు నిజమే, కానీ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. సరే అనటానికి మనసు ఒప్పటం లేదు, కాదనటానికి మనసు అంగీకరించటం లేదు. అయోమయంగా ఉంది. చెంపన చెయ్యి చేర్చుకుని కూర్చుంది మాధవి. నీ బాధ నాకు అర్థమైంది. జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ముందు వెనకలా ఆలోచిస్తున్నావు. ఓ పని చెయ్యి, నీ శ్రేయోభిలాషుల సలహా తీసుకో సలహా ఇచ్చింది మాధురి. నాకున్న శ్రేయోభిలాషులు అమ్మ, నాన్న, అక్క, బావ, నువ్వు. వాళ్ళు ఎదురుగా లేరు కదా. నిన్ను సలహా అడిగితే ఏం చెప్తావు? కుతూహలంగా అడిగింది. వేరే ఆలోచన లేకుండా ఒప్పుకోమంటాను టకీమని సమాధానం చెప్పేసింది. తల చేతితో పట్టు కూర్చుంది మాధవి. నన్ను కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకొని నీ సలహా తప్పకుండా మనసులో ఉంచుకుంటాను. మరో విషయం మర్చిపోతున్నావు, అతను ఇంకా తన అభిప్రాయాన్ని తెలియచేయలేదు కాబట్టి ఆలోచించుకునే వ్యవధి ఉంది అంది. అది నిజమేలే, ఇవాళేక కలుసుకుని మాట్లాడుకుంది. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకో మాధురి ఏకీభవించింది. ఇక నేను వెళ్తాను అంటూ లేచింది మాధవి. కారు తీసుకువెళ్ళమని చెప్పింది మాధురి. కారులో ఇంటికి వస్తూ జరిగిందంతా మరోసారి మననం చేసుకుంది మాధవి. 24 గంటల్లో ఎన్ని సంఘటనలు జరిగిపోయాయి. మాధురి తన ఫోటో పంపటం, అతను రిప్లై ఇవ్వటం, ఇద్దరూ కలుసుకోవటం తలుచుకుంటే తమాషాగా ఉంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటూ అమ్మ చెప్పే సామెత గుర్తొచ్చింది. సరే అనేస్తే కొద్ది రోజుల్లో పెళ్ళైపోతుంది కూడా. పోనీ సరే అంటేను, తను సరే అన్నా అతను కాదంటే హఠాత్తుగా నీరసం ముంచుకొచ్చింది. తనే ఫోన్ చేస్తానని చెప్పింది అతనితో. ఫోన్ చేసి ఏం చెప్పటం? నాకు అంగీకారమే అనాలా? అప్పుడు అతను సారీ నాకు అంగీకారం కాదు అనేస్తే? అలా అని ఫోన్ చేయకపోతే తన వైపు నుండి నో అని అభిప్రాయపడతాడేమో. తెలివి తక్కువ పనిచేసింది. అతన్నే ఫోన్ చేయమని చెప్పు ఉండాల్సింది. ఆలోచిస్తూ ఇల్లు చేరింది. బట్టలు మార్చుకుని పడుకుంది. నిద్ర దరిదాపులకు వస్తేనా? అతని రూపం కళ్ళ ముందు నుంచి కదలటం లేదు. అతని స్వరం చెవుల్లో గిలిగింతలు పెడుతూ ఉంది. పుస్తకం చదవాలని, టీవీ చూస్తూ మనసు మళ్లించాలని వృధా ప్రయత్నం చేసి తలపట్టు కూర్చుంది. అలా ఎంతసేపు కూర్చుందో ఫోన్ మోతతో ఇహలోకంలోకి వచ్చింది. గభాలను అందుకుంది. సారీ డిస్టర్బ్ చేశానా? వినిపించింది మధు కంఠం. చెప్పలేనంత ఆనందం కలిగింది మాధవికి. లేదు, ఇంకా నిద్రపోలేదు సమాధానం చెప్పింది. ఇంటికి రాగానే మీకు ఫోన్ చేశాను, రెస్పాన్స్ లేదు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారేమో అని లేటుగా చేస్తున్నాను. సేఫ్గా చేరారా? చొప్పదంటూ ప్రశ్న వేశాడు. సేఫ్గానే చేరాను. మాధవి గారు, నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. నా వైపు నుండి ఓకే, ఇక మీరు డిసైడ్ చేయాలి అన్నాడు మెల్లిగా. గుండె జల్లుమంది మాధవికి. ఏం చెప్పాలో అర్థం కాక తడబడిపోయింది. అది కనిపెట్టాడు మధు. కంగారేం లేదండి, తీరిగ్గా చెప్పండి, నేను మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను.
అంగీకారం అయితే సరే, లేకపోయినా మనం ఫ్రెండ్స్గా మిగిలిపోతాం. గుడ్ నైట్ అనేసి ఫోన్ పెట్టేశాడు. చేష్టలు ఒడిగిన దానిలా ఫోన్ దగ్గర కూర్చుండిపోయింది మాధవి. కాసేపటికి ఇహలోకంలోకి వచ్చింది. ఒక్క క్షణం ఆలోచించి తండ్రికి ఫోన్ చేసింది. బెడ్రూమ్లో సోఫాలో కూర్చుని విస్కీ తాగుతూ టీవీ చూస్తున్నాడు తండ్రి భానుప్రతాప్. మంచం మీద పడుకుని పుస్తకం చదువుకుంటోంది తల్లి భవాని. ఫోన్ మోగగానే చెయ్యి చాచి అందుకుంది. ఎవరు బేబీ అంది కూతురి కంఠం విని. ఇంకా నిద్రపోలేదా మమ్మీ అడిగింది మాధవి. లేదురా, ఇప్పుడే పార్టీ నుంచి వచ్చాము చెప్పింది ఆవిడ. డాడీ ఉన్నారా మమ్మీ? ఉన్నారమ్మా. ఎందుకు? డాడీని రెండో ఫోన్ తీసుకోమను, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పింది. బేబీ ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలట, హాల్లో ఫోన్ తీసుకోండి అంటూ భర్తకు చెప్పింది. 4 అంగల్లో హాల్లోకి వెళ్ళి ఫోన్ తీశాడు భానుప్రతాప్. బేబీ ఏమిటమ్మా అన్నాడు. డాడీ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ మాధురి అప్లికేషన్ పంపటంతో మొదలుపెట్టి 5 నిమిషాల కిందట మధు ఫోన్ చేసిన విషయం వరకు వివరంగా చెప్పింది. అంతా విని నిట్టూర్చాడు భానుప్రతాప్. మరి నువ్వేం నిర్ణయించుకున్నావు అడిగాడు. ఏమీ నిర్ణయించుకోలేదు డాడీ, మీతో చెప్పాలనుకున్నాను చెప్పింది మాధవి. సరేనమ్మా, బాగా లేట్ అయిందిగా, పడుకో, రేపు మాట్లాడుకుందాం అనేసి ఫోన్ పెట్టేశాడు. హాల్లోనే సోఫాలో కూర్చున్నాడు. భావాని కూడా అక్కడికే వచ్చి భర్త పక్కనే కూర్చుంది. అంతా విన్నారుగా భయంగా ప్రశ్నించింది. విన్నాను. ఇందులో ఏదో మోసం ఉంది. అతనేదో కుట్ర పన్ని ఇదంతా తలపెట్టాడేమో. తలకు మించిన అప్పులు, తీరని బాధ్యతలు ఉన్నాయి కాబోలు. సంపాదించే భార్య కోసం వేట మొదలుపెట్టాడు. భార్య సంపాదించి పెడితే ఆ డబ్బుతో తన అవసరాలు గడుపుకుంటాడు కాబోలు. అసలైన దీని తెలివితేటలు ఏమయ్యాయి? అతనేదో చెప్తే మాత్రం ఇదేలా నమ్మేసింది. కళ్ళ నీళ్ల పర్యంతమైంది ఆవిడికి. ఇప్పుడు ఏమైందని అంత కంగారు? బేబీ తెలివి తక్కువది కాదు, అది స్వయంగా మాట్లాడింది కదా అనునయించాడు ఆయన. ఒక్కపూట మాట్లాడితే మనిషి గురించి ఏం తెలుస్తుంది? నీ మొహంలా ఉంది. మామూలుగా పెళ్లి చూపుల్లో మాత్రమే ఎంతసేపు మాట్లాడుకుంటారు. ఆ మాటకొస్తే మనిద్దరం ఏం మాట్లాడుకున్నాము? నీ పేరేమిటని అడిగాను నేను, అంతేగా అన్నాడాయన. అవుననుకోండి, ఆ రోజులు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. అదే నేను చెప్పేదిను. రోజులు మారిపోయాయి. పిల్లలకు పెద్దవాళ్ళ సలహాలు చెప్పే రోజులు కావు ఇవి. వాళ్ళంత వాళ్ళు అయ్యాక వాళ్ళు ఏం చేసినా సరే అనటం మన కర్తవ్యం. అయినా ఇప్పుడు ఏం చేసిందని? దాని పెళ్లి కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాం, ఏది కలిసి రాలేదు. కొన్ని మనకు నచ్చక, కొన్ని వాళ్లకు నచ్చక ఆగిపోయాయి. బేబీ అసలు పెళ్ళే వద్దనేసింది కదా. ఏదో మనసు మార్చుకుని ఇంత మాత్రం ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉందంటే అది శుభ సూచకమే. దానికి నచ్చిన సంబంధం చేస్తే దాని జీవితం కుదుట పడుతుంది, మన బాధ్యత తీరిపోతుంది. పూర్తి నిర్ణయం తీసుకుని ఫోన్ చేయకుండా మనని సలహా అడిగింది కదా. మనము మంచి చెడు ఆలోచిద్దాము. వచ్చే వారం ఎలాగో సెలవులో వెళ్ళాలనుకుంటున్నాం కదా, వాళ్ళని కలుసుకుని చూద్దాము. నువ్వు అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు అంటూ నచ్చ చెప్పాడాయన. ఆ రాత్రి కలత నిద్ర అయ్యింది ఇద్దరికి. మర్నాడు పొద్దున్న కూతురికి ఫోన్ చేశాడు భానుప్రతాప్. ఆ అబ్బాయి తండ్రి వివరాలు ఏమైనా తెలుసా అని అడిగాడు. గుంటూరులో లెక్చరర్గా పనిచేస్తున్నారట డాడీ అని చెప్పింది. ఆయన అడ్రస్సు, ఫోన్ నెంబర్ ఏమైనా ఉన్నాయా మళ్ళీ అడిగాడు. నా దగ్గర లేవు డాడీ, అతను పంపించిన బయోడేటా మాధురి దగ్గర ఉండిపోయింది వినయంగా చెప్పింది. మరొక 15 గంటకి ఫోన్ చేస్తాను, ఈలోగా కనుక్కుని ఉంచు అన్నాడు. మాధురికి ఫోన్ చేసి వివరాలు నోట్ చేసుకుని తనే తండ్రికి ఫోన్ చేసింది. ఆయన నోట్ చేసుకున్నాడు. సరేనమ్మా, నేను ఆయనతో మాట్లాడతాను. ఎలాగూ నెక్స్ట్ వీక్ సెలవులో వస్తున్నాను కదా, వీలైతే వాళ్ళ ఇంటికి వెళ్తాం, నేను మమ్మీ. మనం డిసైడ్ చేసుకునే ముందు అన్నీ తెలుసుకోవటం మంచిదని నా ఐడియా అన్నాడు. మీ ఇష్టం డాడీ, నా వైపు నుండి ఓకే, బట్ ఫైనల్ డెసిషన్ విల్ బి యువర్స్ అంది మాధవి. ఆయనకు చాలా సంతోషం అనిపించింది. భార్యను పిలిచి వివరాలన్నీ చెప్పాడు. మరి ఇంకేం, ఆయనకు ఫోన్ చెయ్యండి, అప్పుడే 7:30 అవుతోంది. ఆలస్యం చేస్తే మళ్ళీ ఆయన కాలేజీకి వెళ్తాడేమో అంటూ తొందర పెట్టింది. వెంటనే ఫోన్ చేశాడు. లైన్ దొరికింది. ఇది గుంటూరులో రాజశేఖరం గారి ఇల్లేనా అని అడిగాడు. అవునండి, నేను రాజశేఖరాన్నే మాట్లాడుతున్నాను, మీరెవరు? నమస్కారం అండి, నా పేరు భానుప్రతాప్, నేను ఆర్మీలో మేజర్గా ఉంటున్నాను, చండీగఢ్ నుంచి మాట్లాడుతున్నాను. అలాగా, నమస్కారం ఆశ్చర్యపోయాడు రాజశేఖరం. మా రెండో అమ్మాయి మాధవి హైదరాబాదులో పనిచేస్తోంది, ఇంకా పెళ్లి కాలేదు.
మీ అబ్బాయి మ్యాట్రిమోనియల్లో యాడ్ ఇస్తే మా అమ్మాయి సమాధానం రాసిందిట. ఏమిటి, మా అబ్బాయి మ్యాట్రిమోనియల్లో యాడ్ ఇచ్చాడా? మరింత ఆశ్చర్యంగా అడిగాడు రాజశేఖరం. అరే మీకు తెలియదా? ఈసారి ఆశ్చర్యపోవటం భానుప్రతాప్ వంతైంది. అవే నాకు తెలియదండి. 15 రోజుల క్రిందట వచ్చినప్పుడే నేను పెళ్లి ప్రసక్తి తీసుకొస్తే నాకు పెళ్ళే వద్దని భీష్మ ప్రతిజ్ఞ చేసి ఊరెళ్ళిపోయాడు. తర్వాత కబురు కాకరకాయ లేవు. ఇంతకీ ఎప్పుడిచ్చాడు యాడ్ అడిగాడు. బొర్ర గోక్కున్నాడు భానుప్రతాప్. ఆ వివరాలు నాకు తెలియవండి. మరి ఎప్పుడిచ్చాడో. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే, మా అమ్మాయి అతను కలుసుకుని మాట్లాడుకున్నారట చెప్పాడు. శుభం, ఇదెప్పుడుట? మళ్ళీ ఆయన్ని అడిగాడు రాజశేఖరం. నిన్న సాయంత్రం. ప్రతిసారి వివరాలు తెలియమంటే బాగుండదేమోనని అసలు విషయం చెప్పేశాడు భానుప్రతాప్. ఆహా అలాగా అన్నాడు రాజశేఖరం. అంతేకాదు తన అంగీకారం అమ్మాయికి తెలియచేశాడుట. అమ్మాయి నాతో చెప్పింది చెప్పాడాయన. అదృష్టవంతులు, మీ కూతురు బుద్ధిమంతురాలు అన్నాడు రాజశేఖరం మనస్ఫూర్తిగా. భలేవారే, మీ కొడుకు బుద్ధిమంతుడు కాడా? నవ్వుతూ అడిగాడాయన. కాదని చెప్పలేను, అవునని చెప్పలేను అనేశాడు రాజశేఖరం నవ్వేస్తూ. ఈ విషయం మీతో వివరంగా మాట్లాడదామని ఫోన్ చేశాను. తీరా చూస్తే మీకు అసలు విషయమే తెలియదంటున్నారు. నిజంగానే నాకేం తెలియదు, మీరు క్షమించాలి అన్నాడు రాజశేఖరం. భలేవారే, ఇందులో క్షమించడానికి ఏముంది? నాకు మా అమ్మాయి రాత్రి ఫోన్ చేసి చెప్పింది కాబట్టి తెలిసింది. సర్లేండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు భానుప్రతాప్. అలాగేనండి అంటూ ఫోన్ పెట్టేశాడు రాజశేఖరం. ఫోన్ పెట్టాక భార్య వంక చూశాడు భానుప్రతాప్. అది విషయం. ఆయనకి కొడుకు యాడ్ ఇచ్చిన విషయమే తెలియదుట. ఇదేం విచిత్రం అండి, తండ్రితో మాట మాత్రమైనా చెప్పకుండా యాడ్ ఇచ్చాడా? ఆశ్చర్యపోయింది ఆవిడ. పైగా 15 రోజుల క్రితం పెళ్లి చేసుకోనని చెప్పి వెళ్ళాడుట చెప్పాడాయన. ఇదేదో గందరగోళం వ్యవహారంలా ఉందండి. బేబీకి ఫోన్ చేసి వద్దని చెప్పండి. సుమిత్ర ఎవరిదో ఫోటో పంపించింది కదా, కుర్రాడు బాగున్నాడు, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం, అదే ఖాయం చేసేద్దాం. రేపు వెళ్ళినప్పుడు బేబీకి ఎలాగైనా నచ్చ చెప్పి ఒప్పిద్దాము అంది గబగబా. కానీలే, నిదానంగా ఆలోచిద్దాం అన్నాడు ఆయన. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.